Hello everyone, I'm your girl Madhuri Rathod. Welcome back to Rathod's Madhuri Vlogs. So guys, చాలా genuine review ఇస్తున్నాను నేను ఈ స్కిన్ కేర్ రొటీన్ 35 days ఛాలెంజ్. కాస్త కొరియన్ పిచ్చి కూడా ఉందన్నమాట. స్పాంటేనియస్ గా వచ్చే రిజల్ట్ అనేది ఎక్కువ రోజులు ఉండదు, అది ఫేక్ అండి. నాకు కాస్త ఇలా సౌండ్ చేయడం ఇష్టం. వెల్కమ్ బ్యాక్ టు రాథోడ్స్ మాధురి వ్లాగ్స్. మీరు thumbnail చూసే ఉంటారు, స్కిన్ కేర్ రొటీన్ ఇన్ 35 days ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ నాతో పాటు మీకు కూడా ఇస్తున్నాను. వై? బికాస్ నేను ఈ ఛాలెంజ్ నేను చేసిన తర్వాత నాకు 100% రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయండి 100% అంటే. సో ఇప్పుడు చూస్తుంటే దిస్ ఇస్ మై ఒరిజినల్ స్కిన్. అసలు ఏం లేదండి, ఏం యూజ్ చేయలేదు. డైరెక్ట్ నేను ఫేస్ వాష్ చేసుకొని మీ ముందు కూర్చున్నాను, డైరెక్ట్ క్యామ్. చాలా మంది అంటారు వితౌట్ ఫిల్టర్ మీరు చూడండి చేయండి అనేసి. సో చూడండి, ఇది వితౌట్ ఫిల్టర్, డైరెక్ట్ లైటింగ్ వల్ల కాస్త బ్లష్ అవుతున్నాను అంతే. నా స్కిన్ నాకు చాలా ఇష్టం. నా స్కిన్ అనేది ఆయిలీ డ్రై కాకుండా కాంబినేషన్ స్కిన్ అనమాట. సో ఈ స్కిన్ ఇష్యూస్ వల్ల నేను చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. లాస్ట్ ఇయర్ పిగ్మెంటేషన్, చిన్న చిన్న పింపుల్స్, యాక్ని ప్రాబ్లమ్స్ అండ్ అన్ఈవెన్ స్కిన్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే దిస్ ఇస్ మై ఒరిజినల్ స్కిన్. నాకు చాలా ఇష్టం నా స్కిన్ అంటే. నాకు అందరికీ అందం అంటే చాలా ఇష్టం. అందమే ఆనందం కాబట్టి మన అందాన్ని మనం చాలా మంచిగా కాపాడుకోవాలి. చాలా మంది అంటారు స్కిన్ కేర్ రొటీన్ ఎందుకు అది ఇది అనేసి. నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నాను, బట్ కాదు. మనం స్కిన్ కేర్ అనేది తప్పకుండా మనం తీసుకోవాలి. స్కిన్ తో పాటు హెయిర్ కూడా తీసుకోవాలి. ముఖ్యంగా గర్ల్స్ అయితే చాలా మెయింటైన్ చేయాలి. గర్ల్స్ తో పాటు బాయ్స్ కూడా స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను చెప్తున్న స్కిన్ కేర్ రొటీన్ గర్ల్స్ కే కాదు, బాయ్స్ కూడా ఫాలో అవ్వాలి. సో నా స్కిన్ గురించి నేను స్పెషల్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాను, స్కిన్ స్పెషలిస్ట్ ని, డర్మటాలజిస్ట్ ని యూట్యూబ్ లో చూసాను, అక్కడిక్కడ చూసాను. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, నానమ్మ వాళ్ళు చెప్పింది, మమ్మీ చెప్పింది. సో ఇలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ తీసేసుకొని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను స్టెప్ బై స్టెప్ ఈ స్కిన్ కేర్ రొటీన్ ని ఎలా తీసుకోవాలి అనేది నేను నేర్చుకున్నాను, మెయింటైన్ చేస్తున్నాను. చాలా మందికి తెలీదు ఫస్ట్ ఏది యూజ్ చేయాలి, దాని తర్వాత ఏది యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, AM PM స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అనేది చాలా మందికి తెలీదు. బట్ ఈ వీడియో నేను క్లియర్ గా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను పర్టికులర్ గా స్టెప్ బై స్టెప్ నేను చెప్తుంటాను. సో గైస్, అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూసేసేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. నేను కామెంట్స్ చాలా చెక్ చేసేస్తున్నాను అండ్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి. సో ముందుగా మనము ఇంకో పాయింట్ మర్చిపోయినా ఏంటంటే ఈ స్కిన్ కేర్ రొటీన్ తో పాటు కొన్ని యాడ్ చేయాలి. మనకి మెయిన్ కావాల్సింది ట్రస్ట్, పేషెన్స్ అండ్ కాన్స్టెంట్. ఈ 3 పాయింట్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే మనము కంటిన్యూగా వాడడం వల్లనే మనకి రిజల్ట్ ఉంటుంది. ఒక 1 week వాడామా, 10 days వాడామా అని కాకుండా, ఒకవేళ మీరు 1 month 2 months, మేము 2 months వరకు వాడాము అనేసి మీరు అంటారు. బట్ ఆ 2 months లో 1 day కూడా మీరు మిస్ చేయకుండా కంటిన్యూగా మీరు చేస్తూనే ఉండాలి. కంటిన్యూగా చేస్తేనే మాకు 100% రిజల్ట్ ఉంటుంది. నాకైతే 100% రిజల్ట్ వచ్చింది. ఇది అసలు ప్రమోషనే కాదు, పేడ్ కాదు, అసలు ఏం కాదు. నేను జెన్యున్ గా నా స్కిన్ కేర్ రొటీన్ అయితే చెప్తున్నాను. ఇదేంది నేను ప్రమోట్ చేస్తలేను. సో గైస్, చాలా జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను నేను ఈ స్కిన్ కేర్ రొటీన్ 35 days ఛాలెంజ్. సో ఇంకా మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. దిస్ ఇస్ మై స్కిన్ కేర్ రొటీన్. ఈ బాక్స్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ చిన్న చిన్న హోల్స్ కూడా ఉంది. సో మంచిగా ఎయిర్ కూడా పోతుంది. నాకు కాస్త OCD ఎక్కువ. ఇవన్నీ నేను ఇందులో పెట్టేసుకొని మీకు చూపిస్తాను లైన్ బై లైన్. కాస్త కొరియన్ పిచ్చి కూడా ఉందన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తానంటే ఇలా రోలర్ తీసుకోవాలి. రోలర్తో నేను ఆల్రెడీ ఒక 5-10 minutes చేసేసాను రోలర్తో. ఇలా చేయడం వల్ల మన ఫేస్ మీద ఉండే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా అవుతుంది. సో అందులో ఏం వేసారు అనేసి మీరు అంటారు. రైస్ ని ఒక 3-4 hours నానబెట్టిన తర్వాత ఆ నానబెట్టిన రైస్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ని నేను రైస్ రోలర్ లో పెట్టేసి ఆ ఐస్ ని నేను ఎవ్రీ మార్నింగ్ ఒక 5 to 10 minutes నేను క్లీన్ చేసేసుకుంటాను. సో దానివల్ల మంచిగా ఫేస్ ఫిట్ ఉంటుంది, కాస్త లిఫ్ట్ అయినట్టు ఉంటుంది. అండ్
బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో గైస్ ఇలా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అందరూ టవాల్ని మనం ఫేస్కి కూడా యూజ్ చేస్తాం, బట్ అది చేయకండి ప్లీజ్. సో ఫేస్కి సపరేట్గా ఒక నాప్కిన్ పెట్టేసుకోండి, ఫేస్కి మాత్రమే యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టోనర్ యూజ్ చేస్తాను. సో నేనేం టోనర్ యూజ్ చేస్తానంటే బాడీ షాప్ది టోనర్ యూజ్ చేస్తాను, విటమిన్ సిది. విటమిన్ సి వల్ల మనకి చాలా బ్రైట్ లుక్ ఇస్తుంది అండ్ యాక్ని అనేది చాలా లైట్ అయిపోతుంది, ఇన్స్టెంట్ గ్లో అనేది ఇస్తుంది. సో నేను ఖచ్చితంగా టోనర్ అనేది యూజ్ చేస్తాను, మై ఫేవరెట్. కొంచెం కాటన్ తీసేసుకొని ఫేస్కి క్లీన్ చేసేసుకోవాలి ఇంకోసారి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను స్నేల్స్ యూజ్ చేస్తాను. స్నేల్స్ కాకుండా దీని ప్లేస్లో మనము సిరం కూడా యూజ్ చేయొచ్చు ఎక్కువ మాయిశ్చరైజర్గా ఉండడానికి. సో బట్ నేను మాత్రం స్నేల్స్ యూజ్ చేస్తాను. స్నేల్స్ చాలా ట్రెండింగ్ కొరియన్ది ఇది. సో నాకు చాలా అంటే చాలా 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 ఇష్టం ఈ స్నేల్స్. ఐమ్ ట్రైయింగ్. ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది, చాలా అంటే చాలా స్టిక్కీగా. ఇగో చూసారా? సో ఇలా మనం అప్లై చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ ఇస్తుంది ఇది స్నేల్స్. తర్వాత ఫస్ట్ టోనర్, స్నేల్స్, నెక్స్ట్ మై డే క్రీమ్. సో డే క్రీమ్ ఏంటంటే యూవీ రేస్ అనేది ఉంటుంది కదా, దాని నుంచి మనకు చాలా ప్రొటెక్ట్ ఇస్తుంది అండ్ మాయిశ్చరైజింగ్ ఇస్తుంది అండ్ స్కిన్ చాలా హెల్తీగా ఉంచుతుంది. డే క్రీమ్ మస్ట్ అండ్ షుడ్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఈ స్టెప్, బట్ ఐఎమ్ నాట్. నాకు కాస్త ఇలా సౌండ్ చేయడం ఇష్టం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. సో నేను డాట్&కీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను అండ్ ఇది కూడా నా ఫేవరెటే, ఎమోలిన్. ఇది డాక్టర్ సజెస్ట్ చేసింది, చాలా బెస్ట్ అసలుకి. నాకు ఇలా పింపుల్స్ వచ్చేవన్నమాట, స్కిన్ ఇరిటేషన్ ఉండే, బట్ నేను ఇది యూజ్ చేసినప్పటి నుంచి నాకు నా స్కిన్ చాలా అంటే చాలా బెస్ట్ అయిపోయింది. ఇది అయిపోయింది ఆల్మోస్ట్, కొంచెం ఏమో ఉంది పాపం, దీని బాడీ కూడా డ్యామేజ్ అయిపోయింది బాగా, బట్ ఐ లవ్డ్ ఇట్. సో ఇది అయిపోయాక నేను డాట్&కీ యూజ్ చేస్తాను అనమాట. మనం ఇలా ఈ స్టెప్స్ అప్లై చేసేటప్పుడు ఒక 1 minute లేకపోతే ఒక 30 seconds అయినా మనం గ్యాప్ ఇచ్చి వేసేసుకోవాలి. సో మంచి రిజల్ట్ ఉంటుంది, గ్యాప్ ఇవ్వకుండా ఇలా వేసేసుకుంటే అంత ఉండదు. సో స్టెప్ బై స్టెప్కి కాస్త 30 seconds అయినా మనము గ్యాప్ ఇవ్వాలి. ఇది అప్లై చేస్తుంటే నేను ఏం మాట్లాడుతున్నా అనేది అంత అర్థం అవ్వట్లేదు. ఇప్పుడిప్పుడే కదా ఫ్రెండ్స్ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను, సో నేను ఎలా మాట్లాడుతున్నాను ఏంటి అనేది నాకు అస్సలకి ఐడియా లేదు. ఒకవేళ మంచిగా మాట్లాడకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి, అండ్ ఏం చేంజ్ చేసుకోవాలో అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, హెల్ప్ మీ అవుట్. లాస్ట్ స్టెప్ సన్ స్క్రీన్. సో ఇలా మనము నేనైతే కొంచెం సన్ స్క్రీన్ లేకుండా మనము అస్సలు బయటికి వెళ్ళొద్దు. బయటికనే కాదు, మనం ఇంట్లో ఉంటే కూడా సన్ స్క్రీన్ అనేది వేసుకోవాలి. మన రూమ్ టెంపరేచర్తో కూడా మనము ట్యాన్ అవుతాము. మన ఇంట్లో ఉండే లైటింగ్స్ వల్ల కూడా మనకి స్కిన్ అనేది చాలా డ్యామేజ్ ఉంటుంది. సో ఇలా చూసారా ఎంత డిఫరెన్స్ ఉంది. నేను వన్ సైడ్ నేను చూపిస్తాను, వన్ సైడ్ వేసేసుకొని. చాలామంది వీడియోలో ఇదొక సైడ్ డిఫరెన్స్ చూపిస్తారు కదా, సో నేను కూడా మీకు అలాగే డిఫరెన్స్ చూపిస్తాను, ఎంత గేమ్ చేంజరో. సో సి ఈ స్కిన్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూస్తున్నారా కెమెరామ్యాన్? అయ్యో ఈరోజు కెమెరామ్యాన్ ఎవరు కాదు, నేనే. సో ఇది ఎంత గ్లో ఉంటుంది తెలుసా. లాస్ట్ స్టెప్ సన్ స్క్రీన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో డన్ అనమాట. సో 5 steps అయిపోయింది. ఫైనల్గా నేను లిప్ బామ్ కూడా వేసేసుకుంటాను, ఎందుకంటే మన స్కిన్కి ఎంత మాయిశ్చరైజర్ అవసరమో మనము లిప్స్కి కూడా అంతనే బాగా చూసేసుకోవాలి
ఇది లిప్ బామ్ నేను యూస్ చేస్తాను. అసలు లిప్స్టిక్ లేకుండా నేను అసలు ఏ వీడియో చేయనండి, బట్ చాలా జెన్యున్గా చూపించాలి కాబట్టి మీకోసం నేను లిప్స్టిక్ లేకుండా చేస్తున్నాను. సో దిస్ ఇస్ మై మేకప్ లేకుండా ఈరోజు వీడియో తీస్తున్నాము. సో గాయస్, నేను చెప్పిన ఈ 5 స్టెప్స్ అనేది కంటిన్యూగా మీరు యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది, 100% రిజల్ట్ ఉంటుంది. సో ఫస్ట్ మనము టోనర్, స్నేల్స్ కాకుండా మీరు ఈ ప్లేస్లో మీరు సిరమ్స్ కూడా యూజ్ చేయొచ్చు, విటమిన్ సి సిరమ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే క్రీమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. రెగ్యులర్గా మీరు 35 డేస్ నేను చెప్పినట్టు మీరు ఇది ఫాలో అయితే 35 డేస్ తర్వాత మీరు 36th డే మీ స్కిన్ టెక్స్చర్ అనేది మీరు చూసుకోండి, ఎంత రిజల్ట్ ఉంటుందో మీరే చూడండి. ఏదైనా సరే అండి, స్కిన్ అనే కాదు ఏ వర్క్లో అయినా సరే మనం కంటిన్యూటీ అనేది ఉంటే దానికి తగ్గ రిజల్ట్ అనేది వస్తుంది. స్పాంటనియస్గా వచ్చే రిజల్ట్ అనేది ఎక్కువ రోజులు ఉండదు, అది ఫేక్ అండి. చాలా స్లోగా రిజల్ట్ కనిపించేది మాత్రమే చాలా జెన్యున్గా ఉంటుంది. సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్. బిఫోర్ మీరు ఏ ప్రోడక్ట్ అయినా యూస్ చేసే ముందు ఫస్ట్ అప్లికేషన్ మీరు ప్యాచప్ అనేది చూసుకోండి. ఫస్ట్ మీరు హ్యాండ్ మీద చూడండి, మీకు ఇరిటేషన్ టైప్ అనిపిస్తే, కొంతమందికి ఎలర్జీ ఉంటుంది పడదు, సో వాళ్ళు మాత్రం తప్పకుండా ఫస్ట్ టెస్ట్ చేయండి. హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత మీకు ఏం అనిపించదు అన్నప్పుడే మీరు తీసుకోండి. మీ స్కిన్ ఏ టైప్ అనేది దాని మీద మాత్రమే మీరు ఆ కాస్మెటిక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో గైస్, ఈ వ్లాగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, comment, share and subscribe to my Madhuri Rathod Vlogs channel. So see you guys, we'll meet in next vlog. Bye bye, peace.